గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయ్యజార్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. కొంతమంది అడుగుతుంటారు, ఏమండి కొంతమంది పని లేకుండా, పని పాట లేకుండా వీధుల్లో, లేకపోతే రైల్వే స్టేషన్లో, లేకపోతే బస్ స్టాండ్లో, లేకపోతే ఊరు మీద, దేశం మీద, దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మానసికంగా ఏమన్నా జబ్బులు ఉంటాయా? అసలు ఏంటిది? దీన్ని ఇంగ్లీష్లో మనం వాండరింగ్ టెండెన్సీ అంటాం. వాండరింగ్ టెండెన్సీ అతను పూర్తిగా స్పృహలో ఉండి కావాలని వాలంటరీగా వాకింగ్ కోసమో, ఎక్సర్సైజ్ కోసమో, లేకపోతే లోకజ్ఞానం కోసమో ఊర్లు దేశాలు తిరగటం, టూరిజం కోసమో, సంతోషం కోసమో అయితే అది జబ్బు కాదు. కానీ కొంతమంది కారణం ఉండదు, లాజిక్ ఉండదు, పనుండదు, అయినా కూడా తిరుగుతూ ఉంటారు. రోడ్ల మీద పడి, ఊర్లలో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పర్టికులర్గా చూస్తే కొన్ని తేడా లక్షణాలు మనం వాళ్ళల్లో గమనించవచ్చు. ఏంటంటే వాళ్ళు టైడీగా ఉండరు, అన్టైడీగా ఉంటారు. అన్టైడీగా అంటే అన్హైజీనిక్గా, వాళ్ళు సరిగ్గా స్నానం చేయకపోవటం, బట్టలు శుభ్రత లేకపోవటం, మరకలు పడి ఉండటం, నలిగిపోయి ఉండటం, గెడ్డం షేవ్ చేసుకోలేకపోవటం, లేకపోతే జడ సరిగ్గా వేసుకోలేకపోవటం, ఆ, రోజు సరిగ్గా స్నానం చేస్తున్నారంటే కూడా డౌట్ఫుల్గా స్నానపానాదులు సరిగ్గా లేకపోవటం, ఎటో శూన్యంలోకి దృష్టి చూపులు చూస్తూ ఉండటం, తమలో తాము నవ్వుకోవటం, తమలో తాము మాట్లాడుకోవటం, గొనుక్కోవటం, వాళ్ళకి ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఆ మాటలు వాళ్ళకి వినిపించి వాళ్ళతో సమాధానం చెప్తున్నట్టుగా ప్రవర్తించటం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మానసికంగా ఏదో జబ్బుతో సఫర్ అవుతున్నారు, రోగగ్రస్తులై ఉన్నారు. వాండరింగ్ టెండెన్సీ అలాంటి వాళ్ళల్లో ఒక మానసిక వ్యాధి లక్షణం. ఇది ముఖ్యంగా సైకోసిస్, స్కిజోఫ్రీనియా లాంటి వ్యాధుల్లో, జబ్బుల్లో ఈ వాండరింగ్ టెండెన్సీ, ఎయిమ్లెస్ వాండరింగ్ టెండెన్సీ అనేది కనిపిస్తూ ఉంది. వాటికి కొరిలేటెడ్గా, కుమార్బిడ్గా కొన్ని లక్షణాలు, ఇందాక చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తే వాళ్ళని మానసిక వ్యాధిగ్రస్తులుగా గ్రహించి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి సరైన వైద్యం, సరైన డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించటం అనేది జరిగినప్పుడు వాళ్ళు మామూలు స్థితికి వచ్చి మామూలు జీవితంలో మళ్ళీ హ్యాపీగా పెనట్రేట్ అవ్వగలుగుతారు. ఆ రకంగా మనం వాళ్ళకి నూతన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. మీ డాక్టర్ అయ్యజ్జార్కే సైకాట్రిస్ట్, విజయవాడ.